రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నగరంలో అక్కడక్కడ వాతావరణం చల్లబడింది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలో చిరు జల్లులు కురుస్తున్నాయి. సిటీ శివారుల్లోనూ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్, అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్ షాకోట్, నార్సింగి సహా చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కొమరంభీం జిల్లా కౌటాల మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో అప్రమత్తమయ్యారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు కలెక్టర్. రైట్, వర్షాలపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, నగరంలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం వర్షం కురుస్తుంది. ఉదయం అంతా ఒక టైప్ ఆఫ్ వెదర్ ఉంటే ప్రస్తుతం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సెంట్రల్ హైదరాబాద్లో కొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్, కోకాపేట్, దాంతోపాటు ఇటు నార్సింగి వంటి ప్రాంతాల్లో కంటిన్యూస్గా వర్షము కొద్దిసేపటి నుండి కురుస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. దాంతోపాటు ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం వంటి ఏరియాస్లో కూడా వర్షం కురుస్తుంది. ఇక దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, ముస్రాంబాగ్, మలక్పేట్ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రాగల 4-5 రోజుల పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించింది, కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది, మరి కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అంటే మోస్తారు వర్షము, భారీ వర్షము, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. దాంతోపాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా కంటిన్యూస్గా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు ఈదురుగాలు వీస్తాయి. గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం విషయానికి వస్తే మాత్రం మరొక గంట నుండి 2 గంటల పాటు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే కొన్ని ప్లేసెస్లో వర్షము స్టార్ట్ అయిపోయింది, వర్షం కురుస్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. సో ప్రస్తుతానికి వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా మాత్రము లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రమే హైదరాబాద్ నగరంలో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఈ రోజు మాత్రము హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షం అయితే కురిసే ఛాన్సెస్ లేవు అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రస్తుతం లైట్ రెయిన్ఫాలే హైదరాబాద్ నగర వ్యాప్తంగా పడుతుంది. చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం మోస్తారుగా వర్షం కురుస్తున్న పరిస్థితి. సో మొన్న 2 రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చాలా క్లియర్గా చూసాము. ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. ఎక్కడికక్కడ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలతో పాటు మెయిన్గా వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ సంబంధించి వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ వద్దనే ప్రధానమైన సమస్య తలెత్తుంది. వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ వద్ద కంటిన్యూస్గా వర్షం కురిసినప్పుడు ఆ వాటర్ని క్లియర్ చేయడం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఆ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ని క్లియర్ చేయకపోవడం వల్ల చాలా వరకు రోడ్లపైన వాహనదారులు ఇబ్బంది పడడంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటిపైన దృష్టి సారించాయి. ఇటు GHMC, హైడ్రా, దాంతోపాటు ఇతరేతర NDRF, రెస్క్యూ సంబంధించిన టీమ్స్తో పాటు ఇటు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటున్న సిచ్యువేషన్. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇంకొక 4-5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కొన్ని చోట్ల వర్షాలు కురిస్తే లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్తో పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా 4-5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. హైదరాబాద్ నగర విషయానికి వస్తే మాత్రం మెయిన్గా లోతట్టు ప్రాంతాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఎందుకంటే హైదరాబాద్లో వర్షం కురిసింది అంటే కొన్ని ప్లేసెస్లో ఉన్న పాటున ఇళ్ల నుండి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి, ఇళ్లలోకి నీరు చేరే సిచ్యువేషన్ అలాంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే అధికారుల దృష్టిలో ఉన్నాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటు GHMC కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇటు టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. ఏ సమస్య ఉన్నా కూడా వర్ష పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడంతో పాటు కన్సర్న్గా అధికారి కూడా అలర్ట్గా ఉన్నారు. అధికారులు మొత్తం కూడా అందుబాటులో ఉన్నారు అనేది కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఇక లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారు. మెయిన్గా వర్షాలు కురిసే టైంలో ఇటు ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. దాదాపు గంటకి 30
30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. సో చెట్ల కింద నిలబడడం వల్ల వర్షం వస్తుంది అని చాలా వరకు రోడ్డు పైన వెళ్లేవారు కూడా చెట్ల కింద నిలబడే ప్రయత్నం చేస్తుంటారు. సో ఈదురుగాలు వీస్తున్నప్పుడు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి కాబట్టి ఆ వృక్షాలు నేల కొరిగే అవకాశం ఉంది. సో అవి మనుషుల మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో వాటన్నిటికీ అనుగుణంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలి. వర్షము కంటిన్యూస్ గా కురుస్తుంది, కొన్ని ప్లేసెస్ లో కొద్దిసేపు వర్షం పడి ఆగుతుంది, కానీ కొన్ని ప్లేసెస్ లో మాత్రం కంటిన్యూస్ గా కురుస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి సెంట్రల్ హైదరాబాద్ లో మెయిన్ గా అసెంబ్లీతో పాటు ఇటు కోటి, హ్యాబిట్స్, పంజాగుట్ట, లక్డికప్పుల్ వంటి ఏరియాల్లో కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది. సరిగ్గా సాయంత్రం వేళ వర్షం కురిస్తే మాత్రం హైదరాబాద్ నగరంలో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అందరూ కూడా విధులు ముగించుకొని ఈ ఇతర పనులన్నీ ముగించుకొని ఇళ్లకి తిరిగి వెళ్లే సమయం కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో వర్షం కురిస్తే మెయిన్ గా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ హైదరాబాద్ నగరంలో చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. వాహన రాకపోకలకు కొంతవరకు అంతరాయం ఏర్పడుతుంది. వాటర్ మొత్తం కూడా రోడ్డుపై వచ్చి చేరిన క్రమంలో రోడ్డు కనబడకుండా మొత్తం కూడా వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిగ్గా సాయంత్రం వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే మనం చెప్పుకుంటున్నట్లు సెంట్రల్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాన్ని కలుపుకొని మొత్తం కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వర్షానికి వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లకు సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ముఖ్యంగా సైబరాబాద్ సంబంధించి మెయిన్ గా ఈ టైంలో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఐక్య, గచ్చిబౌలి, రాయదుర్గ్, దాంతోపాటు కేబుల్ బ్రిడ్జ్ సంబంధించి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా ఈ టైంలో ట్రాఫిక్ చాలా పీక్ ఫ్లోటింగ్ ఉంటుంది. సో వర్షం కురుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాహన రాకపోకలు చాలా స్లోగా సాగే అవకాశం ఉంటుంది. సో అక్కడ ట్రాఫిక్ సంబంధించి జామ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎంటైర్ కమిషనరేట్ తో పాటు దానికి అనుసంధానంగా ఉన్న అన్ని రోడ్ల పైన కూడా ట్రాఫిక్ సంబంధించిన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ వాహనాలు నిలిచిపోకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే గ్రౌండ్ లెవెల్లో కూడా అధికారులు ఆల్రెడీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ తో పాటు మెయిన్ గా వాటర్ ఎక్కడైతే రోడ్డు పైన ఎక్కువ నిలుస్తుందో ఆ ప్లేసెస్ లో ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. సో ఇదే వర్షము అంటే లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది అని హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి మరొక గంట నుండి 2 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం ఒకటే అపీల్ చేస్తున్నారు, అనవసరంగా బయటికి రావద్దు. ఒకవేళ బయట ఉన్నా కూడా వర్షము కొంతవరకు తగ్గుముఖం పట్టింది అంటే వెంటనే ఇంటికి చేరిపోయే దిశగా ప్లాన్ చేసుకోవాలి. వన్స్ ఇల్లు చేరిన తర్వాత అనవసరంగా బయటికి రావద్దు. సాయంత్రం వేళలో ఏమైనా షెడ్యూల్స్ ఉన్నా కూడా వాటన్నిటిని క్యాన్సిల్ చేసుకుంటే మంచిది అనేది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ అనుకుంటున్నాం, కానీ ఒక మోస్తారుగా కొన్ని ప్లేసెస్ లో మాత్రం భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్ లో మనమున్న ప్లేస్ లో కూడా ఇటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం దంచుకొడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ఇది ఇంకో గంట నుండి 2 గంటల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా ప్రజలు మాత్రం బయటికి రావద్దు, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. మెయిన్ గా ఇలాంటి వర్షాలు కురుస్తున్న టైంలోనే గతంలో కూడా ప్రమాదాలకు సంబంధించి కూడా చాలా స్కోప్ ఉంటుంది. ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ఒకవైపు ట్రాఫిక్ జామ్ అనుకోవచ్చు, మరోవైపు రోడ్లపైన వర్షపు నీరు వచ్చి నిలిచిన క్రమంలో కొంతమేరకు రోడ్డు కనిపించకుండా ప్రమాదాలు జరుగుతాయి. సో ఇవన్నీ కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దనే ఒక అపీల్ మాత్రం చేస్తున్నారు. సో వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా మాత్రం ఇంకా రాగల 4-5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే టైప్ ఆఫ్ వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ప్రస్తుతం చాలా ప్లేసెస్ లో వర్షం అయితే దంచుకొడుతుంది. ఇంకొక గంట పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. సో హైదరాబాద్ నగరంతో పాటు అంటే సెంట్రల్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాన్ని కలుపుకొని కొన్ని చోట్ల లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటే మరి కొన్ని చోట్ల మాత్రం వర్షం దంచుకొడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. మౌనిక.